వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఎస్ఆర్ఐటి అధ్యాపక బృందానికి, విచ్చేసిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. బిఫోర్ ఐ స్టార్ట్ మై స్పీచ్, సాంబా చెప్పాడు వీళ్ళు ముగ్గురులో ర్యాంకింగ్ చేయండి అని. నేను ర్యాంకింగ్లో లేను. చక్రవర్తి గారు మాట్లాడిన తర్వాత నేను ర్యాంకింగ్లో లేను, కాబట్టి ఆ ఆలోచన వదిలేసాను. తర్వాత మళ్ళీ రాఘవేంద్ర గారు మాట్లాడతారు, ఆయన ఇంకా అద్భుతంగా మాట్లాడతారు, కాబట్టి నేను ర్యాంకింగ్లో లేను. మీరు ఇచ్చుకోవాలంటే వాళ్ళిద్దరికి ఇచ్చుకోండి. చక్రవర్తి గారు చాలా విషయాలు చెప్పారు, అందుకనే సాంబాని పర్మిషన్ అడిగి తీసుకున్నా. చక్రవర్తి గారు ఇంగ్లీష్లో మాట్లాడారు, ఇక్కడ పేరెంట్స్ అందరూ ఉన్నారు, అందరూ అన్ని విషయాలు అర్థం చేసుకోలేరేమో అనే ఒక ఆలోచనతో తెలుగులో మాట్లాడాలని ఆయన పర్మిషన్ తీసుకున్నాను. గత 23 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో, ఇంజనీరింగ్ కాలేజెస్తో టీచర్గా నేను అసోసియేట్ అయి ఉన్నాను. కొత్త బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజీకి రావటం, 4 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోవటం మాకు చాలా కామన్. కానీ ప్రతి విద్యార్థికి అది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇంజనీరింగ్ కాలేజీలోకి వస్తున్నాను. ఇంజనీరింగ్ అంటే ఏంటో అంటున్నారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, అంతా చాలా మసకగా హేజీగా కనిపిస్తుంది అందరికీ. కాకపోతే ప్రతి విద్యార్థి కూడా ఒక ప్రొఫెషనల్ కాలేజీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడో అప్పుడు తనకు తను చెప్పుకుంటాడు, నేను బాగుపడాలి, నేను చాలా గొప్పవాడిని కావాలి. అంటే ఎలానే తెలియకపోయినా కానీ చాలా మసకగా ఒక కళ లాంటిది, ఒక పిక్చర్ లాంటిది ఫ్రేమ్ చేసుకుంటాడు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ది లవ్ అండ్ అఫెక్షన్ గోయింగ్ బిట్వీన్ ది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, తన మీద తనకు, ఆ విద్యార్థినికి తన మీద తనకున్న ప్రేమ కావచ్చు, ఒక మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనే ఒక మంచి గోల్ కావచ్చు, వాట్ ఎవర్. ఎవ్రీవన్ వాంట్స్ టు బీ ఎ సక్సెస్ఫుల్ ఇండివిజువల్. ఒక ప్రొఫెషనల్ కాలేజీకి వచ్చిన తర్వాత నేను డెఫినెట్గా విజయం సాధించి బయట రావాలని అనుకుంటాను. నేను ఎప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతుంటాను నా క్లాసులో ఎప్పుడు వెళ్ళినప్పుడు, మీలో ఎవరైనా నేను పాడైపోవడానికి ఎస్ఆర్ఐటీలో చేరాను, నేను పాడైపోవడానికి పలానా కాలేజీలో చేరినాను అని ఎవరన్నా అనుకుని వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. అంటే నేను పాడవటానికి ఈ కాలేజీలో చేరినాను ఎవరు అనుకోరు, పాడు కావాలని ఎవరు అనుకోరు. కానీ అవగాహన రాహిత్యం వల్ల కొన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి. ఓసారి చేసిన తప్పులు దిద్దుకోవాలన్న జ్ఞానాన్ని మర్చిపోయి చేసిన తప్పులతోనే బతికేస్తామని అనుకొని కొంచెం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక క్రూషియల్ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు కెరీర్లో, అంటే ఒక జీవితంలో రాదు. మీరు పుట్టిన తర్వాత, మీరు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చిన తర్వాత, మీ తల్లిదండ్రులకు అందుబాటులో ఉండే ఒక మంచి స్కూల్లో, వాళ్ళకు అందుబాటులో ఉండే ఒక మంచి స్కూల్లో మిమ్మల్ని తీసేస్తుంటారు. మీ ప్రమేయం ఏం లేదు, మీ అమ్మ మీ నాన్న డిసైడ్ చేస్తుంటారు, ఆ స్కూల్కి పంపించుంటారు. అక్కడ మీ టార్గెట్ ఒకటే, బాగా చదువుకోవాలి, వీలైతే ర్యాంక్ తెచ్చుకోవాలి. అది దురదృష్టం. 60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు, కానీ పిల్లలు పాపం అందరూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అది వేరే విషయం. మీరు మీ శక్తి మేరకు మీరు 5వ తరగతి వరకు 10వ తరగతి వరకు కష్టపడి ఉంటారు. 10వ తరగతి తర్వాత ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, ఎంపీసీ తీసుకోవాలా లేదంటే బైపీసీ తీసుకోవాలా. సో వాట్ ఎవర్ రీజన్, మీ పేరెంట్స్ చెప్పారో లేదంటే మీరే అనుకున్నారో, తెలుసో తెలియకో ఎంపీసీ తీసుకున్నారు. మీరందరూ కూడా ఎంపీసీ తీసుకున్నారు కాబట్టి ఎంసెట్ రాయాలా, ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోవాలా, ర్యాంక్ తెచ్చుకున్నారు కాబట్టి మీ ర్యాంక్ వచ్చే కాలేజీని చూస్ చేసుకోవాలి. ఈ పాయింట్ వరకు కూడా పేరెంట్స్ మొత్తం మీకు సపోర్ట్ చేశారు. మీరు అదేదో ఒక సింగిల్ డ్యూటీగా ఇలా వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఎస్ఆర్ఐటీలో జాయిన్ అయ్యారు. ఎస్ఆర్ఐటీలో జాయిన్ అయిన తర్వాత మీ పేరెంట్స్ ఇక్కడి నుంచి డిటాచ్ అయిపోతారు. డిటాచ్ అయ్యి 4 ఏళ్ల తర్వాత నీకు జాబ్ రాలేదా, ఎందుకు రాలేదురా, నీకు అన్ని ప్రొవైడ్ చేసినా కదా మీ పేరెంట్స్ అడుగుతారు. ఒకవేళ జాబ్ రాకుంటే, జాబ్ తెచ్చుకుంటే మావాడు బాగా కష్టపడ్డాడు కాబట్టి జాబ్ తెచ్చుకున్నాడు అంట. 2 న్యాయాలు ఉంటాయి, మాధ్యాల కిషోర్ న్యాయం, మర్కటి కిషోర్ న్యాయం అని. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పినట్టున్నా. ఒక పిల్లల్ని చాలా క్విక్గా మార్చేస్తుంటాయి ప్లేస్. ఒకనొక సందర్భంలో పిల్లని నోట్లో కరుచుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లే సందర్భంలో
ఒకవేళ పిల్లకి దెబ్బ తగిలింది అనుకుందాం, అంటే పళ్ళు గుచ్చుకొని రక్తం వచ్చింది అనుకుందాం. ఈ పిల్ల కోర్టుకు వెళ్ళి కేసు వేసింది అనుకుందాం. మై లార్డ్, నాకు అన్యాయం జరిగింది, నాకు నొప్పి కలిగింది, న్యాయం చేయండి అని అడిగింది అనుకుందాం. జడ్జి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తాడు చెప్పండి? ముమ్మాటికి ఇది తల్లి తప్పు, తల్లి జాగ్రత్తగా హోల్డ్ చేయించాల్సింది. పాపం చిన్న పిల్ల, దానికి ఏం తెలుస్తుంది, దానికి దెబ్బ తగిలిందంటే తల్లి తప్పు అని చెప్పి తల్లికి పనిష్మెంట్ ఇస్తుంది. మీరు ఇంటర్మీడియట్ వరకు ఒకవేళ మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే ఆ తప్పులన్నీ మీ తల్లిదండ్రులతో, టీచర్స్తో అయి ఉంటుంది. రెండో న్యాయం ఏంటంటే మర్కట కిషోర్ న్యాయం. కోతి పిల్లలు కడుపు కదుక్కోండి, కోతి పిల్లలు ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి అది అట్లా జంప్ చేస్తూ ఉంటుంది. మీరు చూసారో లేదో, కోతి జంప్ చేసేటప్పుడు అది పిల్లల్ని ఇట్లా పట్టుకొని జంప్ చేయదు, అది ఫ్రీగా జంప్ చేస్తుంటుంది. బాధ్యత ఏంటంటే పిల్ల తల్లి కడుపుకు గట్టిగా పట్టుకోవాలి. ఒకనొక సందర్భంలో ఆ కోతి చెట్టు మీద నుంచి కోతి పిల్ల పడిపోయింది అనుకున్నాం, కోర్టులో కేసు వేసింది అనుకున్నాం. అయ్యా, నాకు దెబ్బ తగిలింది, నేను చాలా చిన్న పిల్లని, నాకు దెబ్బ తగిలింది, నాకు న్యాయం చేయండి అంటే జడ్జి ఏం చెప్తారు చెప్పండి? తప్పు నీదే, బాధ్యత ఏంటంటే నువ్వు తల్లి కడుపును గట్టిగా పట్టుకో ఉండాల్సింది. రూల్ ప్రకారం తల్లి నిన్ను పట్టుకోదు, నువ్వు పడిపోయినావంటే నీ అజాగ్రత్త అంట. ఈ స్టేజ్ నుంచి, అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు పడిపోయారంటే ఏ జడ్జిమెంట్ కూడా, ఎలాంటి సోషల్ సెక్యూరిటీ కూడా మీకు ఉండదు, ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరు. ఆ తర్వాత నుంచి ప్రతి ఒక్క చెయ్యి, ప్రతి ఒక్క వేలు మిమ్మల్నే సూచిస్తుంది. మీరు సక్సెస్ అయితే చప్పట్లు కొట్టడానికి 2 చేతుల దగ్గరికి వస్తే, మీరు ఫెయిల్యూర్ అయితే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఫెయిల్డ్ అనే ఫింగర్ మీ వైపుకి ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ముఖ్యంగా, మీరు మార్జాల కిషోర్ న్యాయం నుంచి మర్కట కిషోర్ న్యాయంకి కంఫర్టబుల్గా మూవ్ అయిపోయినారు. ఇవాటి నుంచి మీ లగ్జరీస్, మీ కంఫర్ట్స్, ప్రొటెక్షన్, ఆ ఎల్ఐసి హ్యాండ్స్ ఏదో అంటారు కదా, పేరెంట్స్ ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటారనేది, దాని నుంచి మీరు బయటపడ్డారు. యు ఆర్ ఇంటూ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. చక్రవర్తి గారు ఎక్సలెంట్గా చెప్పారు. అంటే వాట్ ఈస్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, అండ్ యాజ్ అన్ ఇంజనీర్ వాట్ యూ షుడ్ బి, యాజ్ అ ప్రొఫెషనల్ స్టూడెంట్ వాట్ యూ షుడ్ బి డూయింగ్, వాట్ కెన్ బి యువర్ రిజల్ట్స్, మీరు ఏమి ఆలోచించాలి, ఎలాంటి గోల్ సెట్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, 3 పాయింట్స్ గురించి ఆయన చాలా ఎలాబొరేట్గా మాట్లాడారు. నేను చాలా బ్రీఫ్గా చెప్పాలంటే, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో వచ్చే నీచాలు 2 చూస్తున్నాను. నా కెరీర్లోనే చూశాను. ఇక్కడ మా శ్రీనివాసు సార్ ఉన్నారు, ఆయన వాళ్ళంతా కొంచెం అదృష్టవంతులు. వాళ్ళు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇంకా అల్టిమేట్గా, అంటే ఇంకా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళు జాబ్స్ నుంచి రిటైర్ అయిపోయారు. నా కెరీర్లో నేను అద్భుతమైన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చూశాను, ఫాలింగ్ ట్రెండ్స్ను కూడా నోటీస్ చేస్తున్నాను డైరెక్ట్గా నా పీరియడ్లోనే. అంటే ఓసారి బాధ వేస్తుంది, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎలా ఉన్నాయి, ఇంజనీరింగ్ స్టూడెంట్ వెళ్ళి ఆర్టీసీ కండక్టర్గా చేరాడు, లేదంటే సెక్యూరిటీ గార్డ్గా చేరారు, ఇవన్నీ నిజంగా బాధ వేస్తుంది. అండ్ రెండోది ఏంటంటే, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద పిల్లలకి, తల్లిదండ్రులకి, సొసైటీకి ఉన్న అవగాహన కూడా చాలా చాలా పలసపడిపోతూ వస్తున్నాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. దీనికి ముఖ్యంగా నేను ఎప్పుడైనా ఆలోచించుకుంటే నాకు 2 రీజన్స్ కనిపించాయి. 1997-96 వరకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చాలా బదిలీగా ఉండింది. ఆ రోజుల్లో ఎవరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనే మాట ఎక్కడ ఏ క్యాంపస్లో కూడా లేదు అసలు. అది మేము వినేవాళ్ళం కాదు. ఇంజనీర్ ఏం చేస్తారు, ఇంజనీరింగ్ స్టూడెంట్ చదువుకుంటాడు, చక్కగా మంచి అనాలసిస్, అనలిటికల్ పవర్ తెచ్చుకుంటాడు, లాజికల్ రీజనింగ్ తెచ్చుకుంటాడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకుంటాడు, ఆ తర్వాత జాబ్స్కి అప్లై చేస్తాడు, ఎంటెక్ చేస్తాడు వీలైతే, లేదంటే జాబ్స్కి అప్లై చేసుకుంటాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాడు, జాబ్స్ తెచ్చుకుంటాడు. అక్కడ మేమెవరు చెప్పేవాళ్ళం, మీరు ఇంజనీరింగ్ అయిపోతేనే జాబ్ అంటే నిజంగా గొప్పోడు. మేము ఇంజనీరింగ్ పట్టా తీసుకొని నేను చక్రవర్తి గారు కూడా ఒప్పుకుంటాను అనుకుంటా. ఇంటికి వచ్చిన తర్వాత ఒక నెల రోజులు నాకేం చేయాలో తెలీదు. ఆ తర్వాత మెల్లగా ఎంప్లాయ్మెంట్ న్యూస్లు తీసుకోవడం, దాంట్లో అండర్లైన్ చేసుకోవడం, ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది దీనికి అప్లై చేయాలి లాంటివి. కానీ అవాళ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్ ఒక 10% వదిలేస్తే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా చక్కగా క్లాస్ రూమ్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలి, లాంటి కాన్సెప్ట్స్ అన్ని చాలా సిస్టమేటిక్గా, మెథాడికల్గా, ప్రొఫెషనల్గా ఉండేదండి. Y2K ప్రాబ్లం వచ్చింది. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి రిక్వైర్మెంట్ పెరిగింది వెరీ క్విక్గా. అంటే నువ్వు 2nd క్లాసా 3rd క్లాసా, నువ్వు ఇంజనీరింగ్ పూర్తిగా నాలెడ్జ్ ఉందా లేదా తెలియదు, నీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఉంది అన్న కాన్సెప్ట్ నెమ్మదిగా వచ్చేసింది.
అంటే అది ఎందుకంటే ఒక్కసారిగా ఇంజనీర్ల అవసరం బాగా పెరిగింది కాబట్టి. ఇంజనీరింగ్ కోర్సుకు డిమాండ్ ఉంది. ఆల్ ఇన్ ఏ సడన్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ విట్నెసింగ్ ది సక్సెస్. ఏం పెద్దగా కష్టపడినా కష్టపడకపోయినా మంచి జాబ్లోకి వెళ్ళిపోతున్నాం. మంచి జాబ్ అంటే ఎలాంటిది? ఒక సంవత్సరం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఫ్లైట్ ఎక్కేయడం, డాలర్లు సంపాదించేయడం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయడం మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది చాలా బాగుంది. కానీ అల్టిమేట్గా ఇంజనీరింగ్ క్యాంపస్, ఇది సొసైటీలో ఏం జరిగింది, ఇంజనీరింగ్ క్యాంపస్లోకి వచ్చేసరికి ఏమైందంటే సీనియర్ స్టూడెంట్ జూనియర్కి చెప్పడం మొదలుపెట్టాడు. అంతా లైట్ రా, ఏం లేదు, నువ్వు పెద్దగా చదవాల్సిన పని ఏం లేదు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి, సి ప్రోగ్రామింగ్లో చిన్న టెస్ట్ పెడతాడు. చక్రవర్తి గారు ఏమనుకోరు, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి చిన్న టెస్ట్ పెడతాడు. థర్డ్ ఇయర్ ఎండ్లో నువ్వు కాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకో, ఇంటర్వ్యూ కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి, ఈ 100 క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఎట్లా ఆన్సర్ చెప్పాలో చెప్పుకో అని చెప్పి. నేను అంటే మెకానికల్ ఇంజనీరింగ్, అక్కడ నా స్టూడెంట్ ఉంది అక్కడ కూర్చొని, మా పిల్లలు సీరియస్గా అడిగేవాడు, సార్ థర్మోడైనమిక్స్ ఎందుకు సార్, మాకు ఎట్లా టీసీఎస్ ఐబిఎంఓ చేరిపోతాం సార్ మేము, ప్లీజ్ సార్ పాస్ కావటం ఎట్లా చెప్పి. అంటే నేనేమంటున్నాను, నేను ఎవరిని తప్పుపట్టాల. ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరైనా అప్రిషియేట్ చేయాలంటే ఆ ఒక్క సెక్టర్ని ఇయర్ ఆన్ ఇయర్ 20% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ సర్వీస్ సెక్టర్, పర్టికులర్లీ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ 20% పెరిగి లక్షల మంది, పర్టికులర్గా అంటే భారతదేశ యువత ఇన్ జనరల్, ఆంధ్రప్రదేశ్ యువత ఇన్ పర్టికులర్ లక్షల మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేసింది ఆ సెక్టర్. ఆ సెక్టర్ లేకపోతే మన యువకులంతా ఏమై ఉండేవాళ్ళు నాకు తెలియదు. నిజంగా నాకు ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ వాట్స్ ఎవర్. నేను కాలేజీలో ఏం జరిగింది విషయాన్ని మాత్రం మాట్లాడుతున్నాను, ఎందుకంటే విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, బికాస్ ఐఎమ్ కంటిన్యూస్లీ స్టేయింగ్ ఇన్ కాలేజ్ కాబట్టి. ఎప్పుడైతే విద్యార్థికి అలాంటి ఫీలింగ్ వచ్చిందో, ఒకే లైట్ తీసుకో, పెద్దగా చదవక్కర్లేదు, ఒక ప్రోగ్రామింగ్ స్కిల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్, నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినా పర్లా, మెకానికల్ ఇంజనీర్ అయినా పర్లా, కెమికల్ ఇంజనీర్ అయినా పర్లా, ఏ ఇంజనీర్ అయినా పర్లేదు, యూ కెన్ బి ఇన్ టీసీఎస్, యూ కెన్ బి ఇన్ ఐబిఎం, యూ కెన్ బి ఇన్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఫైన్. నేను జేఎన్టీ అనంతపురం ప్లేస్మెంట్ ఆఫీసర్గా 5 years ఉన్నా. 0% ప్లేస్మెంట్ నుంచి 95% ప్లేస్మెంట్ వరకు మా ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్ళాం. అండ్ ఈరోజు చెప్తున్నా 95 ప్లేస్మెంట్స్ కూడా నేను ఐటీ సెక్టర్లోనే ప్రొవైడ్ చేశాను. వన్ ఫైన్ డే నాకు టెక్ మహీంద్రా గేవ్ మీ ఏ కాల్, సార్ మా ఆటోమొబైల్ డివిజన్ హుజూరాబాద్లో మంచి మెకానికల్ ఇంజనీర్స్ కావాలి మాకు, జేఎన్టీయూ ఇస్ రెప్యూటెడ్ కాలేజ్, మేము రావాలనుకుంటున్నాం, ఐటీ వాళ్ళు ఎంత ఇస్తారు సార్ శాలరీస్ అంటే, ఆ రోజు 2.2 యాన్యువల్ ప్యాకేజ్ ఉండేది, 2.2 lakhs. నేను చెప్పాను 2.2 lakhs ఇస్తున్నారండి నార్మల్గా టీసీఎస్ సిటీఎస్ లాంటి వాళ్ళు అంటే, సార్ మేము 3.5 ఇస్తాం సార్, వీ నీడ్ రియలీ గుడ్ మెకానికల్ ఇంజనీర్స్. నేను లిటరల్గా ఐ వెంట్ రన్నింగ్ ఇన్ టు మై క్లాస్ రూమ్, 3rd year మెకానికల్ క్లాస్ రూమ్. ఐ సెడ్ లుక్, మహీంద్రా వస్తున్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా మీరు నేమ్స్ ఎన్రోల్ చేసుకోండి, నేను క్విక్గా డేట్స్ ఫిక్స్ చేసుకుంటాను. ఒక్కరికి ఇంట్రెస్ట్ లేదు, ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తలేదు. బిలీవ్ మీ, ఇప్పుడు నీకు జాబ్ కావాలి, అందరికీ ఐటీ జాబ్ కావాలి, దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్, దానికి ఆల్మోస్ట్ డబుల్ శాలరీతో ఒక మెకానికల్ ఇంజనీర్కి మెకానికల్ కంపెనీ వస్తుంది, ఒకళ్ళు కూడా చేతులు ఎత్తలేదంటే అర్థం ఏంటి? అండ్ ఐఎమ్ టాకింగ్ టు హైలీ మెరిటోరియస్ బాయ్స్, మంచి ర్యాంక్స్ వచ్చిన మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాలేజ్లో. ఐ వాజ్ స్టన్డ్ అన్నమాట. పిలిచి ఏంటి అంటే, మెల్లగా ఒకడు హీ స్పిల్ ది థింగ్స్, సార్ వాళ్ళు వస్తే అంతా మెకానికల్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ అడుగుతారు సార్, మేము ఎవరు సరిగ్గా చదువుకోలేదు సార్ ఈ 4 ఏళ్ళలో ఇంటర్వ్యూలో. ఈ డైల్యూషన్ అంటే ఒక విధంగా పిల్లలది కూడా తప్పలేదు. పిల్లలకి ఒక ఇంప్రెషన్ వచ్చింది ఏంటంటే, ఫైన్ నేను కాలేజీలో చేరాలి, ఇంతకుముందు నాకు గొడవలు లేవు. జేఎన్టీయూలో అప్పట్లో నెలకు ఒకసారి ఎవడో కొట్టుకునేవాడు, పోలీస్ కేసులు అయ్యారు. ఇప్పుడు ఆ గొడవలు ఏం లేవు. ఫార్చునేట్లీ ఐటీ సెక్టర్ వచ్చింది కదా, ఫైనల్ ఇయర్ కల్లా ఒక జాబ్ ఉంటుంది, నేను గొడవల్లో ఇన్వాల్వ్ అయితే నాకు జాబులు రావు,